మన శ్రోత అందించిన ఒక సమాచారాన్ని ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. ఇది ఆ, ఒక పురాతన ధ్యాన పద్ధతి గురించి. పేరు ఆనాపానసతి. అంటే మనం రోజూ చేసే శ్వాస ప్రక్రియ ఉంది కదా, దానినే ఉపయోగించి మనసును ఎలా నిలపాలి, ఎలా ఏకాగ్రత సాధించాలి అనే దానిపై అన్నమాట. మనం ముందున్న ఈ పత్రాలు కేవలం సూత్రాలు చెప్పి వదిలేయట్లేదు. ఆనాపానసతి వెనుకున్న తత్వం, దాన్ని ఎలా ఆచరించాలి అనే పద్ధతులు చాలా వివరంగా చర్చిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, స్వయంగా బుద్ధుడు, ఆయన మార్గంలో నడిచిన ఎందరో అర్హంతులు కూడా వాళ్ళు జ్ఞానోదయం పొందడానికి ఇదే మార్గాన్ని అనుసరించారని ఈ సమాచారం గట్టిగా చెబుతోంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఈ ఆనాపానసతి అంటే ఏమిటి? దానిలో అంత ప్రత్యేకత ఏముంది? మరి దాన్ని ఆచరణలో పెట్టాలంటే మొదటి అడుగు ఎక్కడ వెయ్యాలి? సరైన వాతావరణం ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ సమాచారం ఆధారంగా సమాధానాలు వెతుకుదాం. ముందుగా ఆ పేరే తీసుకుందాం, ఆనాపానసతి. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా సులభం. ఈ సమాచారం ప్రకారం ఇది 3 పాలీ పదాల కలయిక. ఆనా అంటే లోపలికి పీల్చే శ్వాస, అపాన అంటే బయటకు వదిలే శ్వాస, ఇక సతి అంటే ఎరుక లేదా ధ్యాస అంటే శ్వాస మీద ఎరుకతో ఉండటం. మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడొక చిన్న, చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇది కేవలం శ్వాసను గమనించడం కాదు. సతి అనే పదానికి కేవలం ఎరుక అనే కాకుండా పరిశీలనాత్మకమైన ఎరుక అనే అర్థం కూడా ఉంది. అంటే శ్వాసను ఒక సైంటిస్ట్ లాగా, ఒక పరిశోధకుడిలాగా గమనించడమన్నమాట. అది ఎలా మొదలవుతోంది, ఎలా ముగుస్తోంది, దాని స్వభావమేమిటి అని నిరంతరం దానిపై ధ్యాస నిలపడమే ఆనాపానసతి. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి వాడే ఒక టెక్నిక్. కానీ ఈ సమాచారం ప్రకారం బుద్ధుడు, లెక్కలేనంతమంది అర్హంతులు ఈ పద్ధతి ద్వారానే జ్ఞానోదయం పొందారట. అంటే కేవలం రిలాక్స్ అవ్వడానికి చేసే పద్ధతికి, జ్ఞానోదయానికి మార్గం చూపించే పద్ధతికి మధ్య చాలా తేడా ఉంది కదా. అవును, మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఇది ఆనాపానసతిని కేవలం ఒక రిలాక్సేషన్ టెక్నిక్గా కాకుండా ఒక లోతైన ఆధ్యాత్మిక సాధనగా చూపిస్తుంది. ఈ రోజుల్లో చాలా మైండ్ఫుల్నెస్ పద్ధతులు ఒత్తిడి తగ్గించడంపై దృష్టి పెడతాయి. అది మంచిదే. కానీ దీని అసలు లక్ష్యం అంతకంటే చాలా పెద్దది. అది జ్ఞానోదయం. ఈ సమాచారంలో బుద్ధుడు చెప్పిన ఒక వాక్యముంది: ఓ భిక్షువులారా, ఈ ఆనాపానసతి సమాధిని అభ్యసించి పెంపొందించినప్పుడు అది ఎంతో శాంతియుతంగా, ఉన్నతంగా ఉంటుంది. ఇంకా ఏమన్నారంటే, మనసులో చెడు ఆలోచనలుగాని, ఆందోళనగాని మొదలైన వెంటనే ఈ పద్ధతి వాటిని అక్కడికక్కడే ఆపేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీన్ని బట్టి ఇది మనసును శుభ్రపరిచే ఎంత శక్తివంతమైన సాధనమో అర్థం చేసుకోవచ్చు. సరే, దాని ప్రాముఖ్యత, శక్తి అర్థమైంది. కానీ ఆచరణ సంగతేంటి? ఈ ధ్యానాన్ని మొదలుపెట్టాలంటే ఏం చెయ్యాలి? ఈ సమాచారం చాలా ఆచరణాత్మకమైన సలహాను ఇస్తుంది. ఇది క్లిష్టమైన ఊహల గురించి కాదు, ఏ మంత్రాల గురించి కాదు, కేవలం శ్వాస యొక్క భౌతిక స్పర్శను గుర్తించడం గురించి చెప్తుంది. దాన్ని స్పర్శ బిందువు అంటున్నారు. అంటే మన శరీరంలో గాలి తగిలే మొట్టమొదటి ప్రదేశం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనం ధ్యానం అందరికీ ఒకేలా ఉంటుందని అనుకుంటాం కదా. కాని మన శారీరక నిర్మాణమే మన అనుభవాన్ని నిర్దేశిస్తుంది. ఈ సమాచారం ప్రకారం మన ముక్కు ఆకారాన్ని బట్టి కూడా శ్వాస తగిలే ప్రదేశం మారుతుందట. ఉదాహరణకు, పొడవాటి ముక్కు ఉన్నవారికి గాలి ముక్కు చివర లోపలి భాగంలో తగలవచ్చు. కొద్దిగా వంగిన ముక్కున్నవారికి అది ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అదే ముక్కు కొంచెం పొట్టిగా, నాసికారంధ్రాలు వెడల్పుగా ఉంటే గాలి పై పెదవిపైన తగలవచ్చు. అంటే ఇది మన శరీరానికి ప్రత్యేకమైన అనుభవాన్ని గౌరవించడం గురించనమాట. ఇది ధ్యానాన్ని మరింత వ్యక్తిగతమైనదిగా చేస్తుంది. నాకొక సందేహం. చాలామందికి, ముఖ్యంగా ప్రారంభంలో, ఆ స్పర్శ అసలు తెలియకపోవచ్చు. చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు విసుగు చెంది, నాకిది పని చేయదేమో, నేను సరిగ్గా చేయట్లేదేమో అని వదిలేసే ప్రమాదముంది కదా. ఈ మొదటి అడ్డంకిని ఎలా దాటాలని ఈ సమాచారం చెబుతోంది? మీరడిగింది చాలా వాస్తవమైన సమస్య. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. దీనికి సమాచారం ఒక సులభమైన ఉపాయాన్ని సూచిస్తోంది. మొదట ఆ స్పర్శ తెలియకపోతే కొన్నిసార్లు గట్టిగా దీర్ఘశ్వాసలు తీసుకోమంటుంది. అలా చేయడం వల్ల గాలి ప్రవాహం బలంగా ఉండి ఆ స్పర్శ బిందువు ఎక్కడ ఉందో సులభంగా తెలుస్తుంది. కానీ కాని ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది, అవునా?
అవును, చాలా ముఖ్యమైనది. నిరంతరం దీర్ఘశ్వాసులు తీసుకోవద్దని స్పష్టంగా చెబుతోంది. ఇది జిమ్లో బరువులెత్తడం లాంటిది. మొదట సరైన ఫామ్ కోసం తేలికైన బరువులతో నెమ్మదిగా చేస్తాం. ఒకసారి అలవాటయ్యాక సహజంగా చేస్తాం. అలాగే దీర్ఘశ్వాస అనేది ఆ స్పర్శను పరిచయం చేయడానికి మాత్రమే. ఆ స్పర్శ బిందువును కనుగొన్న వెంటనే తిరిగి మన సహజమైన నెమ్మదైన శ్వాసపైకి ధ్యాసను తీసుకురావాలి. లేదంటే శారీరకంగా అలసిపోయి ధ్యానం మీద విసుగు వస్తుంది. కాబట్టి దీర్ఘశ్వాస అనేది కేవలం ఒక సాధనం, అభ్యాసం కాదు. సరే, మనం ఆ స్పర్శ బిందువును కనుగొన్నామనుకుందాం. అక్కడ ఒక చిన్న స్పందన తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి మన ప్రయాణం ఎలా సాగుతుంది? కేవలం ఆ బిందువుపైనే దృష్టి పెట్టాలా, లేక శ్వాస యొక్క పూర్తి ప్రయాణాన్ని గమనించాలా? మంచి ప్రశ్న. స్పర్శ బిందువును ఒక గేట్వేలాగా భావించాలి. అక్కడి నుండి మన దృష్టి శ్వాస ప్రవాహం మీదకు వెళ్ళాలి. ఇక్కడ ఈ సమాచారం ఒక ఆసక్తికరమైన మానసిక చిత్రాన్ని సూచిస్తోంది. జీవశాస్త్రపరంగా చూస్తే గాలి 2 నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళుతుంది. కాని ధ్యానం చేసేటప్పుడు దానిని నాభివైపు క్రిందికి ప్రవహించి తిరిగి పైకి వచ్చే ఒకే ప్రవాహంగా భావించమంటుంది. ఒక్క నిమిషం, ఇది జీవశాస్త్రానికి విరుద్ధంగా ఉంది గదా? ఎందుకు అలా చేయాలి? ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం జీవశాస్త్ర ఖచ్చితత్వం కాదు, మనస్సును ఏకీకృతం చేయడం. మన మనస్సు ఒక కోతిలాంటిది, ఒకేసారి 10 విషయాల మీదకు దూకుతూ ఉంటుంది. శ్వాసను 2 వేర్వేరు ప్రవాహాలుగా భావిస్తే మనసుకు 2 వస్తువులు దొరికినట్లవుతుంది. అదే దాన్ని ఒకే ప్రవాహంగా భావించడం వల్ల మనస్సు యొక్క దృష్టి ఒకే వస్తువుపై కేంద్రీకృతమై అది నెమ్మదిగా స్థిరపడుతుంది. శ్వాస నిజంగా ఎక్కడికి వెళుతుందో కనుగొనడం ఇక్కడ లక్ష్యం కాదు, మనస్సును ఒకే చోట నిలపడమే లక్ష్యం. ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. నేనెప్పుడూ శ్వాస 2 ముక్కు రంధ్రాల నుండి ఒకేలా వెళ్తుందని అనుకున్నాను. కానీ ఈ సమాచారం అది నిజం కాదని చెబుతోంది. గాలి 2 నాసికా రంధ్రాల ద్వారా ఎప్పుడూ సమానంగా ప్రవహించదట. చాలా వరకు ఒక రంధ్రం మూసుకుని ఉంటే మరొకటి చురుకుగా పనిచేస్తుందట. ఇది నాకు కొత్తగా ఉంది. అవును, ఇది చాలామందికి తెలియని విషయం. యోగశాస్త్రంలో దీని గురించి వివరంగా చెబుతారు. దీన్నే నాడీ శోధన అంటారు. అయితే ఈ ధ్యాన పద్ధతిలో మనం దాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. ఈ సమాచారం ఏం సలహా ఇస్తుందంటే, ఒకవేళ మీకు శ్వాస 2 వేర్వేరు ప్రవాహాలుగా అనిపిస్తే దానిని అలాగే గమనించండి. ఒకే ప్రవాహంగా అనిపిస్తే అలాగే గమనించండి. అంటే మన అనుభవాన్ని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒక సాక్షిలా గమనించాలి. అయ్యో, నాకు ఒకే ప్రవాహంగా అనిపించట్లేదే అని ఆందోళన పడకూడదు. సరే, మనసును ఎలా కేంద్రీకరించాలో తెలిసింది. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడే పక్కింట్లోంచి పెద్ద శబ్దం వస్తోంది. ఈ సమాచారం సరైన వాతావరణం గురించి ఏమైనా చెబుతోందా? తప్పకుండా. వాతావరణం యొక్క ప్రాముఖ్యతను చాలా గట్టిగా నొక్కి చెబుతోంది. ఏకాగ్రతకు శబ్దం ఒక ముల్లు లాంటిదని వర్ణించింది. ఆ వర్ణన నాకు నచ్చింది. నిజమే, మనం ఒక ముఖ్యమైన పనిమీద దృష్టి పెట్టినప్పుడు పక్కగది నుండి వచ్చే చిన్న ఫోన్ రింగ్టోన్ కూడా మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తుంది. అది నిజంగా ఒక ముల్లు గుచ్చుకున్నట్లే ఉంటుంది. కరెక్ట్. అందుకే ఈ సమాచారం ప్రధానంగా 3 అంశాలను పేర్కొంది. మొదటిది నిశ్శబ్దం. ఈ రోజుల్లో ముఖ్యంగా నగరాల్లో పూర్తి నిశ్శబ్దం దొరకడం అసాధ్యం కదా, కాబట్టి సాధ్యమైనంత తక్కువ శబ్దమున్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రెండవది స్వచ్ఛమైన గాలి. మంచి గాలి ప్రసరణ ఉండటం వల్ల మనకు నిద్రమత్తు రాకుండా మెలకువగా ఉండటానికి సహాయపడుతుంది. మూసి ఉన్న గదిలో కూర్చుంటే కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి మనసు మందగిస్తుంది. అందుకే కొంచెం గాలి, వెలుతురు వచ్చే ప్రదేశం మేలు. ఇక మూడవది, ఇది చాలా ఆచరణాత్మకమైనదిగా అనిపిస్తోంది. ఈగలు మరియు దోమల నుండి రక్షణ. నిశ్శబ్దం, స్వచ్ఛమైన గాలి, ఇవి అర్థం చేసుకోగలం. కాని ఈగలు, దోమల గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పడం కొంచెం వింతగా అనిపిస్తోంది. శబ్దం కంటే ఇవే పెద్ద సమస్య, అవునా? ఖచ్చితంగా. ఇది చాలామంది గుర్తించని విషయం. ఎందుకంటే శబ్దమనేది మన చుట్టూ ఉండేది. కొంత సాధన తరువాత దాన్ని మనం మానసికంగా పక్కన పెట్టవచ్చు. కాని ఒక దోమ చెవి దగ్గర మోగితే లేదా ముఖం మీద వాలితే అది ప్రత్యక్ష శారీరక అనుభూతి. దాన్ని పట్టించుకోకుండా ఉండటం దాదాపు అసాధ్యం.
మన ధ్యాసం మొత్తం శ్వాసం మీద నుండి వెంటనే ఆ దోమ మీదకి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానంలో కూర్చుని ఈగలను, దోమలను తరిమివేస్తూ ఉంటే ఏకాగ్రత సాధించడం కష్టం. అందుకనే ఈ సమాచారం ధ్యానం ప్రారంభించే ముందే ధూపం వేసుకోవడం, దోమతెర కట్టుకోవడం వంటివి చేసి వాటిని నివారించాలని గట్టిగా చెబుతోంది. మొత్తమీద ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆనాపానసతి యొక్క తాత్విక మూలాల నుండి. అంటే అది కేవలం రిలాక్సేషన్ టెక్నిక్ కాదు, జ్ఞానోదయానికి మార్గమనే విషయం నుండి. శ్వాస యొక్క స్పర్శ బిందువును గుర్తించడం, దాని ప్రవాహాన్ని మనసులో ఏకీకృతం చేయడం. చివరికి దోమలు కూడా మన ధ్యానాన్ని ఎలా పాడు చేయగలవో అంత ఆచరణాత్మకమైన విషయాల వరకు మనం చర్చించుకున్నాం. అవును. ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ పద్ధతి సంక్లిష్టమైన ఊహల మీద ఆధారపడలేదు. ఇది మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మన ప్రాథమిక జీవ ప్రక్రియ అయిన శ్వాస మీద ఆధారపడి ఉంది. దాని ప్రత్యక్ష భౌతిక అనుభూతి ద్వారా ఎటో పరుగులు తీస్తున్న మన మనసును వర్తమాన క్షణంలోకి తీసుకురావడమే దీని సారాంశం. చూడటానికి చాలా సరళంగా అనిపించినా ఇది చాలా శక్తివంతమైన సాధన. ఈ చర్చ నుండి మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళదాం. ఈ సమాచారం కేవలం శ్వాస యొక్క భౌతిక స్పర్శపై దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభించమని చెబుతోంది. ధ్యాన సమయంలో రోజూ చేసే ఒక సాధారణ భౌతిక క్రియపై ఇంత తీవ్రమైన, సున్నితమైన దృష్టి పెట్టడం అనేది కేవలం ధ్యానం చేసే ఆ కొద్దిసేపు మనసునే కాకుండా రోజంతా మన శరీరంతో, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని ఎలా మార్చగలదు.